ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోऽస్తుతే. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూరహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సందర్భంలో మనకి బ్రహ్మసూత్రాల్లో చెప్పేటటువంటి గురు పరంపరను కూడా ఒక్కసారి ధ్యానం చేసుకుందామండి. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. రుద్రాధ్యాయంలో 10వ అనువాకంలో ఉన్నామండి. ఆ 10వ అనువాకంలో ఇక్కడ పరిణో రుద్రస్య 9వ అనువాకం ఇది. అందులో 9వ రుక్కు అది. 10వ అనువాకంలో 9వ రుక్కు. మనం 10వ రుక్కు కూడా చెప్పుకున్నాం. పరిణో రుద్రస్య హేతిర్వురణక్తుపరిత్వేషస్య దుర్మతిరఘాయో అవస్థిర మఘవద్భ్యస్తనుష్వ మేఢ్వస్తోకాయతనయాయ మురళయ. ఇక్కడ మనం నీ కత్తిని కాస్త దూరంగా ఉంచవయ్యా, నీ శిక్ష వేద్దామని ఆలోచనను కూడా కాస్త దూరంగా పెట్టవయ్యా. నువ్వు మేము నీకోసం యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం అనేప్పటికీ ఆయన ఎప్పుడే ప్రసన్నుడైపోయాడు. అనేప్పుడు ఇంక వీడెప్పుడే కోరికలాడడం ప్రారంభించాడు. మేఢ్వస్తోకాయ వర్షంలా కురిపిస్తావయ్యా నువ్వు. ఆ వర్షంలా కురిపించేటటువంటి ఆ వరాలన్నింటినీ కూడా నాకు, మా అబ్బాయికి, మా మనవాడికి, మొత్తం అందరికీ కూడా వచ్చేట్టుగా చూస్తూ ఉండవయ్యా అని ఇక్కడ వాక్యం చదువుకున్నామండి. ఇది అయిన తర్వాత కూడా నెక్స్ట్ దాంట్లో కూడా మనం వెళ్ళాం. మీఢుష్టమశివతమ శివో నః సుమనా భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్యం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. ఇక్కడ మీఢుష్టమ అంటే ఇంక వరాలు ఇవ్వడంలో కూడా చాలా గొప్పవాడు శివతమ. ఈ మాటకి మనం విడిగా చాలాసేపు పడుతుందని చెప్పి ఆ వేళ మనం చెప్పుకోలేదండి. చెప్పుకుందాం అనుకున్నాం కూడా.
ఇంకా శుభప్రదత్వంలో ఇంకా హద్దులు లేనటువంటి శుభప్రదత్వం ఆ శివుడిది. దాన్ని శివతముడు అంటారు. మనకి ఇందులో నమ్మకంలో అదృష్టం ఏంటంటే 3 పదాలు వచ్చాయండి. శివ అనే పదం వచ్చింది, శివతర అనే పదం వచ్చింది, శివతమ అనే పదం కూడా వచ్చింది. ఆ మూడిటికి ఎంత ఆనందంగా మనకు కలుస్తుందో అర్థాలు తెలుసుకుంటుంటే. అటువంటి శివతమా అంటే ఇంక శుభాలివ్వడంలో హద్దులు లేనటువంటి శుభాలివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అటువంటి ఓ శివ, నహా సుమనాభవ, మా ఎడల ప్రసన్నంగా ఉండవయ్యా నువ్వు ఎప్పుడు కూడాను. ప్రసన్నంగా ఉండంతే. పరమే నీ ఆయుధాన్ని కాస్త చాలా దూరంగా ఉండేటటువంటి చాలా ఎత్తైనటువంటి ఆ వృక్షం మీద పైన కట్టకట్టి పైన పెట్టేయి. మొత్తం ఈ ఆయుధాలన్నీ కూడా ఈ మూట పట్టుకెళ్ళి అయితే చేతిలో ధనుస్సు పెట్టుకో. బాణాలు లేకుండా ధనుస్సు బాగా పక్కన అది అలంకారంగా ఫోటో తీసుకోవడం వీలుగా అన్నట్టుగా పినాకం బిభ్రతు అలా పెట్టుకుని రా అంటూ ప్రార్థన. ఇది కూడా మనం భాష్యం చూసామండి. తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి వస్తామండి. ఆ శివతం అనే పదానికి వాటికి మనం విడిగా వస్తాం. ఇక్కడి నుంచి ఇవాళ 11 వరకు 12 వరకు ఇవాళ మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దామండి. ఎంతైతే అంత. ఇక్కడ 11 వరకు ఇంకా ఆయన వరాలను అడగడమే. ఈ ఈ మహర్షి దర్శనం చేస్తున్న అతనికి ఆ మంత్రాలే వినిపిస్తున్నాయి. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేతయోన్యమస్మన్నివపంతుతాః అంటూ వాక్యం అండి. దీనికి మన విద్యారణ్య సాయన భాష్యంలో ఎలా ఉందంటే వికిరిద వికిరిద అంటే కీర్యంతే భక్తానాం సన్నిధౌ బహుధా ప్రక్షిపంతే ఇది కిరయః ధనాని తాని దదాతి ఇది కిరయ. ఆయన గుప్పిళ్లతోటి వెదజల్లుతూ ఇచ్చేటటువంటి ధనాన్ని ఆయన్ని వికిరిద అనే పేరుతో పిలుస్తున్నాడండి. అంటే రేడియేటింగ్ అని అంటే ఒకేసారి కాంతి కిరణాలు ఒక దీపం వెలిగిస్తే ఎలా ఎన్ని పక్కలకి అలా అనంతంగా వెళ్ళిపోతుంటాయో అలాగా ఆయన అనుగ్రహం కిరణాల్లాగా అందరి మీద మన మీద ప్రసరించుగాక అని ప్రార్థన అండి. ఇంటి దానికి ఎలా చెప్తానండి. కిరణం అంటే ఏంటంటే కీర్యంతే భక్తానాం సన్నిధౌ, భక్తుల యొక్క సన్నిధిలో అవి అన్ని పక్కలకి వెళ్తాయి. బహుధా ప్రక్షిపంతే, అన్ని పక్కలకి విసిరేయబడతాయి. ఇది కిరయ. ఇక్కడ కిరం అంటే ఏంటంటే ధనాని అంటే ఐశ్వర్యం, రకరకాల ఐశ్వర్యాలు. ధనం అంటే క్యాష్ ఒకటే కాదు. తాని దదాతి, ఆ ధనాలను ఇచ్చేటటువంటి వాడు కనుక కిరిద. విశేషేణ కిరిద వికిరిద. మామూలుగా అసలే కిరణాలంటేనే అనంతమైనటువంటిది. వాటిని ఇస్తే కిరద అండి. ఇంకా అందులో మళ్ళీ ఇంకా ఇంటెన్సిటీ పెంచేసి అంటే విశేషేణ ఇంకా ఎక్కువగా ఇవ్వడం. విశేషేణ కిరిద వికిరిద అని ఆ రకంగా అంటే అనంతమైనటువంటి సౌఖ్యాలకి ఆధారమైనటువంటి వాటిని మాకు ఇవ్వయ్యా. ఒకటి క్యాష్ ఇచ్చేస్తే సరిపోదు, ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం ఒకటి ఇస్తే సరిపోదు, ఇంకా ఇంట్లో గొడవలు లేకుండా చూడాలి. ఈ వ్యక్తి ఒక్కడికి ఆరోగ్యం అన్నీ ఇచ్చేస్తే సరిపోదు. ఇంట్లో కుటుంబంలో మిగతా వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. అంచేత ఇంట్లో వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి మనకి అనారోగ్యంగా ఉన్నా అసౌకర్యంగా ఉన్నా మనకి ఎన్ని సుఖంగా ఉన్నా కానీ మనకు సుఖం మిగలదు మనకి. అందుకే అన్నీ కలిపి మొత్తం అది మనకి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల సౌఖ్యాలని వాటికి ఆధారమైనటువంటి ఆ ధనాలని ఇవ్వాల్సిందిగా ప్రార్థన జరుగుతుంది. వికిరద తర్వాత విలోహిత. ఈ వి అనేటటువంటి ఉపసర్గ 2 అర్థాలు ఇస్తుందండి. విగతము అంటే లేకపోవుట అని అర్థం ఒకటి, విశేషణ ఒకటి. ఇప్పుడు వికిరిదహనలో వి అంటే విశేషణ. ఇక్కడ నెక్స్ట్ విలోహితలో 2 అర్థాలు చెప్తారు. విలోహిత లౌహిత్య రహిత, ఎరుపు రంగు లేనటువంటి వాడు. ఇక్కడ లేకపోవడం, రహితం అంటే లేకపోవడం. లోహితం అంటే ఎరుపు రంగు. అదే అంటే ఇంకే రంగు అంటే శ్వేత ఇత్యర్థ అంటే తెల్లటి తెలుపుటండి శివుడు. అటువంటి విలోహిత తెల్లగా ఉండేటటువంటి శివ అతయే అంచేత ఆయన్ని ఈ శ్వేత వర్ణంలో ఉంటాడు అని చెప్పి కొన్ని మంత్రాల్లో ధ్యాన శ్లోకాలు ఇచ్చేటండి. అతయేవా మాంత్రికా పంచాక్షర ధ్యానే స్మరంతి. పంచాక్షరి ధ్యానంలో ఇలా చేస్తారు. ధ్యేయో ముక్త పరాగామృత రస కలితాద్రిప్రభ. ధ్యేయ ఎలా ఆయన ఎలాంటి వాటి ధ్యానం చేయాలంటే పంచాక్షరి మంత్రానికి ధ్యాన శ్లోకం ఏంటంటే ఇదిట. ధ్యేయ ఆయన్ని ధ్యానం చేయాలి. ఎలాంటి వాడిని? ముక్త పరాగం అంటే ముత్యాల పొడెం. ముత్యాలన్నిటి కూడా పొడెం చేస్తే ఎంత తెల్లగా ఉంటాయో అలా ఉంటూ తెల్లటి రంగులో ఉంటూ అమృత రస కలిత అద్రిప్రభ. అమృత రసంతో కూడి ఉన్నటువంటి అద్రిప్రభ. అటువంటి పెద్ద పర్వతంలో వేస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత కాంతితో కూడి ఉన్నటువంటి ఆ శివ అని అర్థం చెప్తున్నారండి. మామూలుగా మనకి
చార్ధామ్ యాత్రలో మీరు ఆహ్, గంగోత్రి, యమునోత్రి, తర్వాత కేదార్‌నాథ్. ఆ కేదార్‌నాథ్ దగ్గర వెళ్ళినప్పుడంటే దారిలో ఆ సమయంలో గనక సూర్యుడు గనక కనిపిస్తే కొన్ని పర్వతాల మీద సరిగ్గా వెండి కొండ అంటే వెండి కొండలాగే మెరుస్తూ ఉంటాయండి అవి. నిజంగా అంతే వెండి కొండ అంటే ఎక్కడో మనం ఊహించక్కర్లేదు. నిజంగా అక్కడ కొండలు అలా కనిపిస్తాయి హిమాలయాల్లో. అలాగా కలిత అగ్నిప్రభ ఆ రకంగా అమృత రసంతో కూడి ఉన్నటువంటి తెల్లటి పర్వతం. ఆ కాంతితో ఉన్నటువంటి వాడా అని అక్కడ వర్ణిస్తారండి. అలాంటి ఆ శ్లోకం అంటే తెలుపు రంగుతో ఉన్నటువంటి పరమశివుడిని ధ్యానం చేసుకోవాలి అని పంచాక్షరి మంత్రంలో ధ్యానంలో అది వర్ణిస్తారట. యద్వా ఇక్కడ వి అంటే మొదటిది ఏంటంటే లేకపోవడం. అంటే లోహిత అంటే లోహిత వర్ణము లేకపోవట. ఎరుపు రంగు లేకపోవుట. అంటే తెల్ల రంగని ఇక్కడ అర్థం చెప్పారు. యద్వా ఇంకో ఆల్టర్‌నేటివ్‌గా ఇంకోటేంటంటే, విశేషేణ లోహితః విలోహితః చాలా ఎర్రగా ఉంటాడు. ఆ ఎరుపు ఎంతంటే సూర్యోదయం అవుతుంటే, సముద్రం దగ్గర కూర్చుంటే, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీళ్ళలోంచి పైకొస్తున్నట్టుగా కనిపిస్తుంటే ఎలా ఉంటాడో అంత ఎరుపుటండి. ఈ మంత్రం ఈ రకమైన రంగుని ఎక్కడో ధ్యానం చేస్తారట. అతయేవ అష్టాక్షర ధ్యానే స్మరంతి. అష్టాక్షరీ మంత్రం ధ్యానం చేసేప్పుడు అక్కడ ఈ రకమైనటువంటి ఎర్రటి శివుడిని ధ్యానం చేస్తారట. కాంచనాభోధ్యేయః పద్మాసనస్థః ఇది. కాంచనాభ అంటే బంగారు రంగుతో ఉండేటటువంటి ఆ పరమశివుడు పద్మాసనం మీద కూర్చున్నటువంటి ఆయన్ని ధ్యానం చేయాలి అని ఇక్కడ వర్ణన జరుగుతుందండి. భగవః అంటే వికిరీట విలోహిత నమస్తే అస్తు భగవః. ఇక నమస్తే అస్తు నమస్కారం నీకు. ఎటువంటి వాడి భగవః అంటే భగవన్. హే పరమేశ్వరా! ఇంతవరకు అంటే ఐశ్వర్యాన్ని వెదజల్లేవాడా, ఎర్రటి రంగులో ఉన్నవాడా, లేక తెల్లటి రంగులో ఉన్నవాడా అని చెప్పుకొచ్చి, ఇప్పుడు ఇక్కడ భగవన్ అనే మాట వాడుతున్నారండి. భగవన్ అనే దానికే భగవః అనే పదం కూడా పర్యాయ పదం. అంటే భగవన్ అంటే షడ్గుణ భగవంతుడు అంటే షడ్గుణ సంపన్న. షడ్గుణ అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడు. 6 రకాల ఐశ్వర్యాలటండి. ఈ 6 రకాల ఐశ్వర్యాలతోటి సంపూర్ణంగా ఉన్నటువంటి ఐశ్వర్యాలు. ఏదో పాక్షికంగా ఉండడం కాదు. భగశబ్దస్య షడ్గుణ వాచిత్వం స్మర్యతే. 6 రకాల ఐశ్వర్యాలు ఇక్కడ భగ శబ్దానికి చెప్పడం జరుగుతోంది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగమనే మాటకి ఐశ్వర్యం అంటే ఏమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య సమగ్రమే ఇంక మామూలుగా అంటే కాంప్రహెన్సివ్ వెల్త్ అనమాట. అది ఐశ్వర్యం. సమగ్రం అంటే సంపూర్ణంగా ఇంకా లోపం లేకుండా ఉండడం. ఇంకా ఏమిటిట ఐశ్వర్యం ధర్మం కూడా ఒక రకమైన ఐశ్వర్యంటండి. యశస్సు, కీర్తి కూడా ఒక రకమైనటువంటి ఐశ్వర్యంట. శ్రియ ఇంకా ఐశ్వర్యమే ఐశ్వర్యం ఇంకా. అంటే క్యాష్. ఇక అక్కడ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ. జ్ఞానం కూడా ఐశ్వర్యం. వైరాగ్యం ఇంకొక ఐశ్వర్యం అంటండి. అలాగా ఇక్కడ మొత్తం పై లైన్‌లో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః 4 ఐశ్వర్యం 1, ధర్మం 2, యశస్సు 3, శ్రీ 4, జ్ఞానం 5, వైరాగ్యం 6 నండి. ఈ ఆరిటిని షణ్ణాం భగ ఇతీరణ. ఈ ఆరుటండి భగము అనే మాటకి అర్థం ఐశ్వర్యం అంటే. ప్రకారాంతరేణ అయితే ఇదే కాకుండా ఇంకో రకమైన నిర్వచనం కూడా చెప్పారు భగ శబ్దానికి. భగవత్ శబ్ద నిర్వచనంచ ఇంకో రకం ఏంటంటే ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ వాచ్య ఇక్కడ కూడా 6 రకాల లక్షణాలు చెప్పారండి. ఈ 6 రకాలు ఉత్పత్తించ అంటే సృష్టి, వినాశంచ అంటే లయం, భూతానాం ఆగతిం ఈ జీవుల రాక, గతిం జీవుల పోక. అంటే ఈ వీళ్ళ రాక పోక అంటే వీళ్ళ మరణము, వీళ్ళ యొక్క జన్మ ఇవన్నీ 4 తెలిసి. ఇంకా ఏంటి వేత్తి విద్యాం దేనివల్ల మోక్షం కలుగుతుందో అది దాన్ని విద్య అంటారు. అవిద్యాంచ దేనివల్ల అయితే ఈ జనన మరణ వృత్తంలో చిక్కుకుంటాడు అది కూడా తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆపరేషన్ చేసేటటువంటి సర్జన్‌కి ప్రాబ్లమ్ ఏముంటో దానికి ట్రీట్మెంట్ తెలియాలి. ఎక్స్‌రే తీసాక లోపలేదో అదో ఐడెంటిఫై చేయడమే కాదు. దాని ట్రీట్మెంట్ ఏమిటి? అలాగా అవిద్య తెలుసును, విద్య తెలుసును. ఏమండి? సచవాచ్యో భగవాన్. ఈ 6 రకాల లక్షణాలు ఉన్నటువంటి వాడిని భగవంతుడు అంటారు. అటువంటి ఆ భగవాన్ అనేది ప్రథమా విభక్తి ఏకవచనం అయితే, సంబోధన ప్రథమా విభక్తి ఏమవుతుందంటే భగవన్. మనకి అంతే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయ నమః అని చెప్పేప్పుడు అక్కడ భగవన్ అనే శబ్దం అక్కడ వాడతారండి. ఇది అందరికీ మామూలుగా నమ్మకం పారాయణ చేసేవాడు అందరికీ ఆ వాక్యం వచ్చే ఉంటుంది. అయితే ఆ వాక్యం గుర్తెట్టుకోండి. ఆ వాక్యం నమ్మకంలో వాక్యం కాదండి. నమస్తే అస్తు భగవన్ అనేది వేదవాక్యం కాదు. అదో స్తోత్రవాక్యం ఎవరో మధ్యలో ఇన్సర్ట్ చేశారు అది. అనుమానం లేదది. ఇంకా యథోక్త విశేషణత్రయ విశిష్ట హే రుద్ర అంటే ఇందులో 3 రకాల విశేషాలు తుభ్యం అటువంటి నీకు ఈ విశేషణత్రయం ఈ 3 రకాల విశేషణాలతో కూడి ఉన్నటువంటి ఏమేమిటి ఇక్కడ 3 అండి. వికిరిత ఒకటి, విలోహిత ఒకటి, భగవహ ఒకటి. ఈ 3 రకాల విశేషణాలటండి. అటువంటి యథోక్త విశేషణత్రయ విశిష్ట ఇంతకు ముందు చెప్పినటువంటి వికిరిత, విలోహిత, భగవహ అనేటటువంటి 3 రకాల విశేషణములతోటి కూడా విశిష్టుడైనటువంటి హే రుద్ర తే తుభ్యం నమః అస్తు. ఇది ఎప్పుడు కూడా నమస్కారం ఎప్పుడు కూడానండి చతుర్థి విభక్తి ఏకవచనం చతుర్థి విభక్తి ఉండాలండి. నమస్తే అన్నామంటే అది షష్ఠీ విభక్తి తే కాదండి. చతుర్థి విభక్తి తే అండి. తుభ్యం నమః అస్తు నీ కొరకు నమస్కారం అవుగాక. ఏమండి తుభ్యంతే అని అక్కడ వస్తుందండి. చతుర్థి మన శబ్దాలు చూస్తే శబ్దమంజరిలో చతుర్థి విభక్తిలో చేయండి ఎప్పుడు కూడా. నమస్కారానికి చతుర్థి విభక్తి వాడాలి. తే తవ సహస్రం తర్వాత ఏంటి నమస్తే యాస్తే సహస్రగం హేతయోన్యమస్మన్నివపంతు ఇంకా ఇతనికి ఆ చెట్టు మీద కట్ట కింద పెట్టేయమన్నాడు కానీ లోపల బెదురుగానే ఉందండి ఈ సాధకుడికి ఈ భక్తుడికి. అంచేత ఒకటి కాదు ఆయన శివుడు ఆయన రుద్రుడిగా అవతరించినప్పుడు ఓ వీరభద్రుడినే సృష్టించినటువంటి వాడు. వీరభద్రుడే సృష్టించినటువంటి వాడు. ఆ వీరభద్రుడి అతనికి ఏదో అవకాశానికి ఎన్ని చేతులు కావస్తే అన్ని చేతులు వస్తుంటాయి అంతే. వేలాది చేతులతో కూడా వెళ్ళిపోగలడు అతను. అటువంటి తే తవ సహస్రం సహస్ర సంఖ్యాకా యా హేతయ యాని ఆయుధాని సంతి తాస్సర్వా అస్మదన్యం విరోధినం నివపంతు. అంటే నీ యొక్క వేలాది సంఖ్యలో ఉండేటటువంటి ఏ ఆయుధాలైతే ఉన్నాయో సహస్రం అంటే అక్కడ సహస్ర సంఖ్యాకాహ అంటే 1000 ఒక 1000 అని కాదండి అనంత సంఖ్యాకాహ ఎవరు లెక్క పెట్టగలరా ఎన్ని కిరణాలు ఎవరైనా లెక్క పెట్టగలరా అలాగే పరమేశ్వరుని రుద్రుని యొక్క ఆయుధాలు ఎన్ని చేతులు ఉంటాయంటే ఎవరు లెక్క పెట్టలేడు సహస్రం అనే మాట అనంత సంఖ్య అని అర్థం ఉండే అటువంటి యా హేత యాని ఆయుధాన్ని అంటే ఎన్ని ఆయుధాలు అయితే నీ చేతిలో ఉన్నాయో ఏ ఆయుధాలు నీ చేతిలో ఉన్నాయో తాస్సర్వాహ అవన్నీ కూడా అస్మద్ అన్యం మాకంట భిన్నమైనటువంటి అస్మద్ అన్యం అంటే మాకంటే ఇంకా దూరంగా ఉండే అన్యం విరోధినం మాకు శత్రువులు కొంతమంది ఉన్నారు లేకపోలేదు ఆయన ఆయుధాలు మా మీద వాళ్ళ మీద ప్రయోగించు పట్టుకెళ్ళి అన్యం విరోధినం నివపంతు వినాశయంతు మా శత్రువుల మీద నువ్వు ప్రయోగించు వాళ్ళని నాశనం చేయవయ్యా ఒక్క ఆయుధాన్ని కూడా మా మీద వేయ కుస్మ అని ప్రార్థించుకోవడం అండి ఇంకా ఒక్కడి చాలు మన సర్వనాశనం చేసేయడానికి. అయితే ఇందులో ఏం సూచన అవుతుందండి మనకి కష్టం రావడం అనేది ఈశ్వరుని వల్ల వస్తుందా లేక మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలా? మనం చేసుకున్నటువంటి పాపాలే మనకి తిరిగి మన మీద ఆయుధాల రూపంలో రాబోతున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాం ఏం ప్రార్థిస్తాం అంటే మేము చేసిన ఈ ఆయుధాలు నీ చేతిలో ఏవైతే ఉన్నాయో అంటే మా కర్మఫలాలను ఇవ్వబోతున్నావు ఆ కర్మఫలాలని మా మీద ప్రయోగించగయ్యా అంటే మాకు ఈ రకమైనటువంటి దుష్కర్మ ఫలాలని రాకుండా చెయ్యి అది ఇందులో మనం ప్రార్థించుకునేదండి. అది తర్వాత దీనికి భట్టభాస్కర భాష్యం ఏం చెప్పారు చూడండి. వికిరిద ఇత్యస్య మంత్రస్య ఇక్కడ ఋషి దేవత ఛందస్సు చెప్తారు. వికిరిద ఇత్యస్య మంత్రస్య ఋషి పులహ పులహబ్రహ్మ అంటామండి. నవబ్రహ్మలో నవ ప్రజాపతులు ఆయన ఒక మహర్షి చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఈ మంత్రద్రష్ట. ఛంద అనుష్టుప్ ఛందస్సు. శంభు దేవత శివుడే దేవుడు. వికిరిద హే వికిరిద వికిరిద శబ్ద వ్యాఖ్యాత ఈ దొరకవారు వచ్చింది అక్కడ వ్యాఖ్యానం చేసేసాం మళ్ళీ చెప్పడం కష్టం. అంటే స్పేస్ పోస్ట్ మళ్ళీ తాళపత్రం మీరు రాయాలి కదా మళ్ళీ రాయడం కష్టం అవుతుందని ఇంక రాయట్లేదు అంటున్నారు. ఇది వికిరి దగ్గర అయినా అలా అంటారు కానీ రాయడం మానేస్తారా? కిరతి ఇక్కడ కొత్త అర్థం చెప్తారండి. కిరతి అంటే హింసాకర్మ కిరిం హింసాం దదాతి ఇది కిరిదాని ఆయుధాని. కిరతి అంటే హింస చెయ్యట అంచేత కిరిద అంటే హింసలని మన మీదకి ఆ హింస చేసేటటువంటి ఆయుధాలని మన మీదకి ప్రయోగించేవట. అది అంటే హింసించడం. ఓ బాణం వేసిన చాలు కత్తి వేసిన చాలు కటారు వేసిన చాలు గదిచ్చు కొట్టిన చాలు ఏ పార్టీ ఏది కొట్టినా మన శరీరం తుక్కు అయిపోతుంది. అటువంటి ఆయుధాలని తద్రహిత ఆ ఆయుధాలు ఏమీ లేకుండా ఉండవయ్యా. వికీరద అంటే ఇక్కడ వి అంటే ఇక్కడ ఇందాక అక్కడ విశేషంగా ధనములను ఇచ్చేవాడని చెప్పారు.
ఇక్కడ కిరతి అంటే ఆయుధాలు, రకరకాల ఆయుధాలు. అవి లేకుండా ఉండి ఇక్కడ విశేషం కదండి ఇక్కడ విగత. ఏమండి అవి లేకుండా తద్రహిత వా వికిరిత. అలా కూడా ఆయుధాలు ఏం చేతిలో లేనటువంటి వాడు అలాంటి వాడిని విక్రీత అంటారు. పరమార్థత అసలు అర్థం ఏంటంటే పరపీడనాన్ని ఆయుధాన్ని తవ నసంతి. నీ చేతిలో ఆయుధాలు ఏం లేకపోతే అర్థం ఏంటంటే అవతల వాళ్ళని హింసించడానికి కావాల్సిన ఆయుధాలు నీ చేతిలో లేవయ్యా. నువ్వు హింసించలేవు ఆయుధం లేకపోతే. ఆయన సంకల్పం మాత్రం చేసి జరుగుతుంది. అంత మామూలుగా ఏంటంటే అర్థాపత్తి అంటారు దీన్ని. అలాగా పరపీడనాన్ని ఆయుధాన్ని తవ నసంతి. ఎప్పుడైతే ఆ అకౌంట్లో బ్లాంక్ చేసేసావో మా పాపకర్మాలు అన్నీ కూడా, ఇంకా పాపకర్మ ఫలం ఎక్కడుంటుంది, ఇంకా అది లేకుండా చేయబోయా. యద్వా లేతే వివిధం హింసంతి ప్రాణిన ఇది వికిరయ. జీవుల్ని ఒక రకంగా బాధ పెట్టడం కాదు, రకాలు. వివిధం అనేక విధములుగా హింసంతి ప్రాణిన ఇది వికిరయ. అంటే ఏమిటది? పాపాలు, పాప వ్యాధయ, సంసారాదయ. ఇవ్వండి, ఇవి మన ఇందాక చెప్పుకున్నటువంటి దానికి అర్థం, అంతరార్థం అనుకున్నాం సరే. ఈ మాట ఇక్కడ ఈ సంసారము ఇవన్నీ కూడా మా మీద. ప్రహ్లాదుడి గురించి మనం చెప్పుకున్నామండి. అతను ఉగ్ర నరసింహస్వామిని చూసి లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలు భయపడి పారిపోయారేమో కానీ ప్రహ్లాదు జంకు వంకు లేకుండా అక్కడే ఎదుర్కొని ఉంచున్నట్టండి. ఆయన ఎదురుకుండా వెళ్ళిన తర్వాత ఆయనతో ఇంకా మాట్లాడుతూ, ఏమయ్యా నీ రూపాన్ని చూస్తే నాకు భయం వేయట్లేదు అన్నట్టు. అది విచిత్రం చూడండి. నీ రూపాన్ని చూస్తే నాకు భయం వేయట్లేదు, కానీ నాకు భయం ఉందయ్యా, ఈ సంసారం వల్ల మాత్రం నేను భయపడిపోతున్నానయ్యా, అక్కడ నన్ను రక్షించు నువ్వు అంటాడండి. అలాగా ఇక్కడ మనకి పాపములు, వ్యాధులు, సంసారములు, ఇంకా మొదలైన ఆదయ, ఇంకా ఏమున్నాయో ఇలాంటి ఇవి తేషాం దాత. ఇక్కడ దాత అంటే ఇచ్చేవాళ్ళని కాదంటే, దాత అనే మాటకి రెండో అర్థం చెప్పారు. ఖండయిత, వాటిని కత్తిరించేసేవాడు, కోసేసేటటువంటి వాడు. దాత అంటే దా అంటే రెండు అర్థాలు, ఇవ్వడం అర్థం అవుతుంది, ఖండించడానికి ఒక అర్థం. అంటే మా పాపాలన్నింటినీ ఖండించవయ్యా, సంసారాన్ని ఖండించవయ్యా, వ్యాధుల్ని ఖండించవయ్యా, అంటే అవన్నీ తొలగి ఇట్లే చేయవయ్యా అని అర్థం అండి. అంటే ఖండయిత అంటే వికిరిద, అలాగనే అర్థం చెప్పుకోవచ్చు. ఇందాక వికిరిద అనే మాట వ్యాఖ్యానం చేసేసామని చెప్తూనే మళ్ళీ ఇంత దూరం చెప్పుకొచ్చారు ఆయన. అంటే హింస చేయుట అనేటటువంటి అర్థంలో ఒకటి కాదు రకం హింస, అనేక రకాల హింసలు ఉంటాయి. ఆ హింసలన్నీ రాకుండా చెయ్యి, ఆ ఆయుధాలు లేకుండా చేసుకో. తర్వాత వాటన్నీ కూడా ఈ పాపం మొదలైనటువంటి వాటన్నీ కూడా ఖండించేసేయి. అంటే సమూలంగా మేము చేసిన పాపాలన్నింటినీ కూడా పెకలించి దూరంగా పడేవయ్యా అని చెప్తూ ఇంత వ్యాఖ్యానం వాక్యం వస్తున్నాను. హే విలోహిత ఇక్కడ ఇంకోటి చెప్తాను. వికీర్య ఇషూన్ హంతవ్యాన్ ఖండయతి ఇది వికీరిత ఇది కేచిత్. కొంతమంది అన్నమాట ఇషూన్, ఇషు అంటే బాణం, హంతవ్యాన్ ఖండయతి అంటే ఈ బాణాలన్నింటినీ కూడా వాటిని ముక్కలు ముక్కలుగా చేసేసాయి, వాటిని దూరంగా విసిరేసాయి అని కొంతమంది. వికిరిత అనే మాటకి అలాగే బాణాలను దూరంగా విసిరేయుట అనే అర్థం కూడా ఉంది, వాటిని ఖండించుట అనే అర్థం ఉందని కొంతమంది అంటారు భాష్యకారులు. అంటే ఈ భట్ట భాస్కరాదులు రాసిన గ్రంథాల కంటే ముందరే కొంతమంది ఈ రుద్రాధ్యాయం ఇలాంటి వాటి భాష్యాలు రాయడం జరిగిందనమాట. లేదా పండితులు ప్రవచనాలు చెబుతూ ఉండేవారు అనమాట. అవి కూడా సేకరించి మనకి అందిస్తున్నారండి మహానుభావులు. లేకపోతే మనకి ఏం తెలుస్తుంది, ఈ అర్థం ఒకటి ఉందని అసలు మనకి మనం సొంతంగా కనుక్కున్నామని కాదు, ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని ఎక్నాలెడ్జ్ చేస్తూ మనకి ప్రిజర్వ్ చేసి ఆ మీనింగ్ మనకు అందిస్తున్నారండి వాళ్ళు. ఎన్ని రకాల అర్థాలు చెప్తున్నారు చూడండి. హే విలోహిత అంటే విగతం, లోహిత్యం, అర్థం. ఇక్కడ ఇందాక వి అంటే విగతం, లేనటువంటి, అంటే ఎరుపు రంగు లేనివాడు అని అన్నామండి. ఇక్కడ అలాగే చెప్పట్లేదండి, అర్ధనారీశ్వరుడు శుభలోకి తీసుకొస్తున్నారండి. విగతం, లోహిత్యం, అర్థం. శరీరంలో సగభాగం ఎరుపు రంగు లేదు, అదిటండి. అంటే ఆ సగం రంగు ఎరుపుగానే ఉందని అర్థం కదా. యస్య సహా విలోహిత. విగతం, లోహిత్యం, అర్థం. యస్య సహా విలోహిత అంటే సగం రంగు ఎరుపు లేనటువంటి వాడు ఎవరైతే అతను విలోహితుడు. అంటే మిగతాది అర్ధే నీల, ఇంకో మిగతా సగం అయితే కొంచెం నీలంగా ఉంటాడు. అర్ధాంతరే లోహిత ఇది కృత్వా, లేదా అలా కాకపోతే నీలం కాకపోతే ఎరుపు అంటే ఇక్కడ లోహితం అనే మాటకి నీలం అని అర్థం కూడా చెప్తారండి. అర్ధాంతరే ఇంకో అర్థంలో ఏంటంటే మిగతా సగంలో లోహిత అంటే ఇప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు ఉన్నప్పుడు ఆయన భాగం అంతా తెల్ల భాగం అంటే సగభాగం, ఆవిడ భాగం అంతా ఎర్రటిది. అలా అనుకుంటే అప్పుడు ఈ మాట సరిపోతుందండి. ఉక్తంచ ఆ మాట ఎక్కడ ఇది కృత్వాత ఉక్తంచ ఇది మాట దరిద్రన్నేల లోహిత ఈ తర్వాత వస్తుందండి. ఇది పురుషం కృష్ణ పింగళం, ఇవన్నీ కూడా మన మహాన్యాసనం వాటిలో వచ్చే వాక్యాలండి.
ఆయన ఎన్ని రకాల రంగుల్లో ఉంటాడు. కృష్ణ పింగళ వర్ణంలో కూడా ఉంటాడట. ఇది చ మంత్రాంతరం కేచిదాహుః. అంటే ఇక్కడ ఏదైనా మొత్తం విలోహిత అనే మాటకి ఈ నలుపు, పసుపు రంగు కలిపితే ఎలా ఉంటుందో పిల్లికలు అంటాం చూసారా? ఆ రంగు, నలుపు రంగు కలిపితే ఎలా ఉంటుందో అలాంటి రంగుల్లో ఉంటాడటండి. పింగాక్షం అని అంటుంటారు హనుమంతుడిని. పింగాక్షం అంటే మన పచ్చలు. ఆ పచ్చల రంగు అనమాట. అంటే కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కలుస్తూ ఉంటారండి. అలాంటి దాన్ని పింగాక్షుడు అంటారండి. తర్వాత ఇది మంత్రాంతరం కేచిదాహు. తర్వాత విగతం ఇంకో అర్థం చెప్తున్నారండి. ఎన్ని అర్థాలో చూడండి. విగతం లౌహిత్యం. లౌహిత్యం అంటే కాలుష్యం. అతనిలో ఏ రకమైనటువంటి కాలుష్యము లేదు. అంటే పొల్యూషన్ యస్య సహా విలోహితః. అంటే ఏ రకమైనటువంటి లోపల మార్పు కలిగించే లక్షణము లేదు. అంటే ఆయన ఏమంటే నిర్వికారః. ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి వాడు. అంచేది శివలింగం అండి. ఆ శివలింగం అంటే అర్థం ఏంటంటే దానికి ఏ రంగు లేదు దానికి. అది ఏ రూపం లేదు దానికి. అదో బండరాయి అంతే మామూలుగా చూస్తే లౌకికంగా. కానీ అందులో పరమశివుడు ఉన్నాడని మనం భావం చేస్తాం. అందులో ప్రాణప్రతిష్ఠ చేస్తే ఇంక చెప్పక్కర్లేదు. అంటే నిర్వికారత్వానికి సూచన ఏంటంటే దానికి ఒక కాళ్ళు, చేతులు అవేం పెట్టి ఉండవు శివలింగానికి. అంతే ఓ రాయి పట్టుకొని దాని మీద ఒక చిన్న మనకి పాను పట్టమే పెట్టుకుంటాం మనం. అది దానికి చిహ్నం ఏంటంటే పరమాత్మ అని అర్థంటండి. ఎటువంటి పరమాత్మ? నిర్గుణమైనటువంటి పరమాత్మకి సూచన ఏంటంటే శివలింగము. నిర్వికారః ఇది ఏ రకమైనటువంటి వికారములు, మార్పులు లేనటువంటి వాడు అని చెప్పడానికిట. పరమార్థతః తవ వికారహేతః క్వాపి న సంతి. ఇదే అర్థం చెప్తున్నారండి. అసలు నిజానికి పరమార్థత నిజానికి తవ నీకు ఏ రకమైనటువంటి వికారములు లేవయ్యా నీకసల. వికారహేతవః మార్పు అంటే మనస్సులో మార్పు రావడానికి కారణాలు కూడా ఏం లేవు. అయితే దూరేహి మన్యు ప్రభృతయః వికారాః చిత్త కాలుష్య ప్రభావాః. అయితే దూరంగా మాత్రం నువ్వు అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే నీకున్న కోపం ఉంది చూసావా? మన్యువు మొదలైనవి. ఆ దూరేహి దూరంగా పెట్టేసేయి. నీ కోపాన్ని కూడా దూరంగా పెట్టేసేయి. మన్యు ప్రభృతయః కోపము, ఇంకా లేకపోతే ఇంకా తాపము, ఇంకా ఏమైనా ఉన్నాయి, ఇంకా అలాంటివేమైనా నీకుంటే అవన్నీ మనస్సులో వచ్చే వికార భావాలు. ఆ వికార భావాలను కూడా చిత్త కాలుష్య భావాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా దూరంగా పెట్టేవయ్యా. అంటే నా దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు ఎంత ప్రసన్నంగా ఉండాలంటే ఆ పాతవి ఏది జ్ఞాపకం రాకూడదు నేను చేసిన పాపాలు. పాపం జ్ఞాపకం వచ్చిందో నన్ను వధిస్తావు, నువ్వు శిక్షిస్తావు. అది కూడా నేను తట్టుకోలేను ఈ శిక్షని అని చెప్పుకోవడం అండి. ఇక్కడ వికారహేతు అనే మాటకి కాళిదాసు గొప్ప మాట వాడతాడండి. కాళిదాసు గొప్ప మాట వాడతాడు. ఇక్కడ వికారహేతువులు ఏమీ లేవు అంటున్నాడు కదండి. పరమార్థతః తవ వికారహేతవః. నీకు వికారాన్ని కలిగించే వికారం అంటే ఏ రకమైనటువంటి వ్యామోహము లేదా మనస్సులో అట్రాక్షన్స్ గాని, ఎమోషన్స్ గాని వికారం అంటే ఎమోషన్స్ అనుకుందాం. ఏ రకమైనటువంటి ఎమోషన్స్ నీలో ఉండవు. ఇక్కడ ఎలా చెప్పారంటేనండి మన కుమార సంభవం అనే కావ్యంలో మహాకావ్యంలో సతీదేవి అదంతా అయిపోయిన తర్వాత శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ఒక్కడు విశ్రాంతిగా చేసుకుంటున్నాడు. అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇంతట్లో అక్కడ హిమవంతుడికి, మేనకకి పార్వతీదేవి పుట్టింది. ఈవిడికి వయస్సు వస్తున్న కొద్దీ శివభక్తి పెరుగుతోంది. ఒకసారి నారద మహర్షి రావడంతోటే ఆయనకు ఉపదేశంతోటి ఈవిడ ఆయనకి పరిచర్యలు చెయ్యాలి అని అనుకుంది. ఈవిడ మెల్లగా యుక్త వయస్సు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఈవిడేంటంటే అక్కడ శివుడు తపస్సు చేసుకునేటటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన ఆ ప్రదేశంలో ఉండేటువంటి ఆయన పూజ కూడా చేసుకున్నాడు అనుకుందాం కాసేపండి. పువ్వులు కోసి అక్కడ పెడుతూ ఉండడం. లేతే ఆయనకి ధ్యానానికి లేతే శుభ్రంగా అక్కడ అలికి ముగ్గేసి ఇలా అలంకరించి, రంగాలంకరణ అన్ని అన్నీ చేసి తను రోజు కాసేపు ఉండి అక్కడ వచ్చేస్తూ ఉండేది. ఆయనతో మాట్లాడడం లేదు, ఏం లేదు. ఆయన ఈయనతో మాట్లాడు, ఆయన ఈవిడతో మాట్లాడి, ఈవిడ ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదు. కానీ అక్కడ వికారహేతౌ సతి విక్రియంతే యేషాం న చేతాంసి తయేవ ధీరాః. ఈ అమ్మాయి వచ్చి అక్కడ తపస్సు చేస్తుంది, అక్కడొచ్చి పరిచర్యలు చేస్తుంది అని హిమవంతుడు వచ్చి ముందర అడిగిన తర్వాత ఈ అమ్మాయి ప్రారంభించింది. ఆయన ఒప్పుకోవడం ఏంటసలా? ఏకాంతంగా ఉన్నటువంటి పురుష రూపంలో ఉన్నటువంటి శివుడు ఏకాంతంగా ఉండే ప్రదేశానికి ఒక బాలికని, వయస్సులో ఉన్నటువంటి బాలికని రమ్మనమని అనొచ్చునా? మామూలుగా లౌకికమైనటువంటి దృష్టితో చూస్తే అక్కడ చెప్తారండి. వికారహేతౌ సతి. వికారాన్ని మనస్సులో ఎమోషన్స్ కలిగించేటటువంటి
వికారహేతౌ సతి, మనసులో వికారాన్ని కలిగించే వచ్చేటువంటి పదార్థాలు అక్కడ ఉన్నా కానీ ఎవరి మనస్సులైతే చెలించవో, వికారహేతౌ సతి నా విక్రియంతే ఏషాం న చేతాంసి, ఎవరి చిత్తములైతే ఏ రకమైనటువంటి వికారములకు లోను కావో, ఎమోషన్స్కు లోను కావో వాళ్ళయ్యా ధీరులు అంటేను అంటూ కాళిదాసు ఒక గొప్ప వాక్యం రాస్తాడండి. వికారహేతు అనే మాట సరిగ్గా అదే పదం ఇక్కడ కనిపిస్తుంది. పరమార్థత అంటే ఆయన వికారములు ఏమీ లేవు గనక, సహజంగా ఆయన వికారములు ఏవీ లేవు గనక ఆ అమ్మాయి ఉండమన్నాడు అక్కడ. ఏం పర్వాలేదు అన్నాడు. తన వల్ల అమ్మాయికి ప్రమాదం లేదు, అమ్మాయి వల్ల తనకేమీ మనసులో ఏ రకమైనటువంటి అవి రావని. కానీ అక్కడ మన్మధుడు వచ్చి చేయడం ఏంటిది ఎక్స్ట్రా యాక్టివిటీ ఇది. అంటే దానికి తగిలినటువంటి ఫలం అతను అనుభవించాడు. అంటే పరమార్థత తవ వికారహేతవ క్వాపి న సంతి, నీ ఎక్కడా కూడా నీలో వికారాన్ని కలిగించే లక్షణాలు ఎక్కడా లేవయ్యా నీకు అసలు అంటూ, మిగతావి ఏమైనా దూరేహి మన్యు ప్రభది, నీలో కోపం తాపం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ మామూలుగా వికారం, మనసులో వచ్చి మాలిన్యాలు. మామూలుగా ఆయనకైనా సరే అవతలను వధించడానికి కోపం తెచ్చుకోవాలి. అటువంటి చిత్త కాలుష్య ప్రభావ, చిత్తాన్ని కొంచెం కలుషీకృతం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వీటన్ని కూడా దూరంగా ఉంచు. ఎత్ర ఆయుధాన్ని గృహ్ణేరన్ తైశ్చ, నువ్వేం చేస్తావంటే అక్కడ తైశ్చ ప్రాణిన నిగృహ్ణేరన్ నిధి, ఆయుధాలు పట్టుకున్నారంటే ఎవరినో శిక్షించడం కోసమే. అందుచేత ఏతదేవ ప్రకటయన్నాహ, అందుచేత అక్కడ చెబుతూ ఈ ఆయుధాలన్నీ కూడా ఎవరి మీద ప్రయోగిస్తావు, నా శత్రువుని ప్రయోగించు. ఇక్కడ భగశబ్దాన్ని మళ్ళీ ఆయుధాన్ని గృహ్యేరన్ తైశ్చ ప్రాణిన నిగృహ్యేరన్, నువ్వు ఈ ఆయుధాలు ఏవైతే వాడుతో జనాన్ని, మిగతా వాళ్ళందరూ కూడా జీవులు అందరూ వాళ్ళని శిక్షించుకో, నన్ను మాత్రం కాదు. అది ఆ మాట అంటూ ఇంకా భగశబ్దస్య, నీకున్న ఐశ్వర్యము, నీ యొక్క డొమైన్, నీ డొమైన్ ఎంత ఉందయ్యా, నీ రేంజ్ ఎంత, నీతో పోల్చడానికి ఇన్ని రకాల 6 పారామీటర్స్ తీసుకున్నారనుకోండి. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. సృష్టి ఎలా అవుతుందో ఎవరికైనా తెలుసునా, నీకు తప్ప, అంటే పరమాత్మకు తప్ప. సృష్టి ఎప్పుడు వినాశం అవుతుందో లయం అవుతుందో ఎవరైనా చెప్పగలడా? ఏ జీవి ఎప్పుడు వస్తాడు, ఏ జీవి ఎప్పుడు వెడతాడు, లేకపోతే ఏది విద్య ఏది అవిద్య, ఇలాంటివి ఎవరికైనా తెలుసునా? సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడవయ్యా. హే భగవః, హే భగవన్ తుభ్యం నమః అస్తు. అటువంటి నీకు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయినటువంటి హే రుద్ర, నీకు నమస్కారం అయ్యా. అంటే మళ్ళీ ఇందాక మనకి సాయన భాషలో ఏవి చెప్పారో ఆ వాక్యాలు మళ్ళీ ఇక్కడ ఈయన కూడా రాస్తున్నారు భట్ట భాస్కర్లు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యయోశ్చ విషణ్ణాం భగయితీరణ అని చెప్పి మిగతాది ఏవం ఏకమపి ఆయుధం పరమార్థత తవ నాస్తి, నీ దగ్గర ఒక్క ఆయుధం కూడా నిజానికి లేదయ్యా. ఏకమపి ఆయుధం నాస్తి, ఒక్క ఆయుధం కూడా నిజం. అన్ని కట్టకట్ట పైన చెట్టు పెట్టేసావు కదా, మరి ఆ మాట చెప్పావు కదా. అయినా తథాపి, అయినప్పటికీ జగద్ ఉపసంహారాదు యాస్తే, ఇంకా ఎప్పుడైతే ఆ క్షణం పొరపాటుని ఇక్కడ ఒక్కడో కూర్చున్నావు, ఆ టైం వచ్చింది. ప్రపంచానికి విశ్వానికి ప్రళయకాలం వచ్చింది. నీ చేతిలో ఆయుధం లేదు. ఆ జగత్ ఉపసంహారాదో, జగత్తును ఉపసంహరించడం అంటే ప్రళయకాలంలో యాస్తే సహస్రం హేతయ, అంటే నీ చేతిలో సహస్రం హేతయ, యాని సహస్ర సంఖ్యాకాని ఆయుధాన్ని విద్యంతే, నీకు వేలాది ఆయుధములు ఏవైతే ఉన్నాయని తెలుస్తూ ఉంటుందో తాహ అస్మత్త అన్యం నివపంతు. అప్పుడు ఇంకా నన్ను ఉంచితే విశ్వంతం జగత్తంతా లయం చేస్తే చేయుగాక, నన్ను చేయకయ్యా అంటూ నాకంట భిన్నమైనటువంటి నా శత్రువు మీద ప్రయోగించదు కాస్త. అస్మదన్యం, నాకంట భిన్నమైనటువంటి వాడే, అదర్ పర్సన్ అదర్ దాన్ మీ అన్నమాట. కరెక్టే. అస్మత్త అన్యం అదర్ దాన్ మీ నివపంతు నిఘ్నంతు త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వల్ల నాకు దెబ్బ తగలకూడదు, నా శత్రువుడి మీ పడుగాక వెళ్ళి. యద్వా కోపి వికారహేతు పరమార్థత తవ నాస్తి. ఇది ఒక అర్థం ఇంతవరకు చెప్పింది ఆయుధాలు. లేక ఏ రకమైన, నిజానికి నీకు ఏ రకమైనటువంటి వికారహేతు లేదయ్యా. కోపి వికారహేతు నాస్తి, నీకు ఏ రకమైనటువంటి వికారాన్ని కలిగించే కారణము, మూలమైనటువంటి బీజం ఏది కూడా నీకు లేదు. అథాపి యాస్తే సహస్రం హేతయ హింస నిష్కర్మణం నిగ్రహ ప్రకార, అంటే ఎవరైతే కర్మలు చేయట్లేదో, ఇప్పుడు నీకు ఆయుధాలు చేతిలో లేదు, ఇలాంటి వికారాన్ని కలిగించే కారణం ఏం లేదు ఇక్కడ. కానీ యాస్తే సహస్రం హేతయ, నీ ఆయుధాలు వేలాది ఆయుధాలు ఉన్నాయి. అది అంటే హింస చేసేటువంటి స్వభావం ఎవరి మీద? నిష్కర్మణం, కర్మలు చేయనటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని నిగ్రహించడానికి నీ ఆయుధాలను మాకంటే భిన్నమైనటువంటి వాళ్ళ మీద ప్రయోగించు.
నిగ్రహ ప్రకారా తా అస్మత్త అన్యం నివపంతు పీడయంతు, అంటే మిగతా వాళ్ళని ప్రయోగించు గాక. నిగ్రాహ్యా వయం తవ మా భూమ ఇది ప్రార్థయతే. మమ్మల్ని మాత్రం నువ్వు నిగ్రహించగయ్యా, అంటే మమ్మల్ని మాత్రం శిక్షించగయ్యా అని ప్రార్థిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రానికి పురస్చరణం. అథ అస్య పురస్చరణం త్రిరాత్రం చిరుభోజి దశసహస్రం చెప్పేదు. 3 రాత్రులు చిరుభోజి అంటే మామూలుగా హవిస్సునే భోజనం చేసి 10,000 జపం చేయాలండి. తదంతే దశసహస్ర ప్రదక్షిణా కుర్వన్ జపేది. ఇంకో 10,000 జపం, 10,000 ప్రదక్షిణాలు చేస్తూ చేయాలటండి. ఈలోపుగా అసలు వీడు ఉండగలడా అసలు? అప్పటికి ఆ మంత్రం సిద్ధిస్తుంది. కృత పురశ్చరణో భవతి. మామూలుగా అయితే మాటలేమిటి, మామూలు మంత్ర సిద్ధి రావడం అంటే. అనేన మహాజన విరోధే సకల సంఘాతం దధి మధు ఘృతాక్తానాం సమిధాం అయుతం జుహ్యాత్. ఇది మహాజన విరోధే అంటే రాక్షసుల్ని, మహాజనులు అంటే రాక్షసులండి. రాక్షసుల్ని ఇలాంటి వాళ్ళని వధించే సమయంలో అప్పుడు ఎన్ని రకాల హోమం చేయాలంటే సమిధాం అయుతం 10,000 సమిధుల్ని హోమం చేయాలండి. ఎలాంటి సమిధుల్ని? పెరుగులో, తేనెలో, ఆవునేతిలో ముంచినటువంటి సమిధల్ని. అప్పుడు ఏమవుతుంది? ఆ భయం నా భవతి, ఆ భయం అనేది కలగదండి. సర్వాన్ జేతుకామ అయితే మహారాజు అయితే సర్వాన్ జేతుకామ అపామార్గ సమిధాం కపిరాజ్య సిక్తానాం శతసహస్రం ఆహుతిర్జుహ్యాత్. అయితే సర్వం మొత్తం భూమండలం మొత్తం జయించాలని కోరుకున్నటువంటి అయితే ఉత్తరేణి పొలాలు తీసుకోవడండి. అపామార్గం అంటే ఉత్తరేణి. ఆ ఉత్తరేణి సమిధలతోటి వాటిని ఎందులో ముంచాలి? కపిరాజ్యం నల్లటి ఆవు, కపిల గోవులో, కపిల గోవు నుంచి వచ్చినటువంటి నేతితోటి, అంటే కపిల గోవు యొక్క గోఘృతంతో, ఆవు నేతితోటి వాటిని ముంచి శతసహస్రం అంటే 1,00,000 హోమం చేయాలండి. ఏతేనైనా వరాహాదయ వశ్యా భవంతి. అడవుల్లో ఉండేటటువంటి అడవి పందులు ఇలాంటివన్నీ కూడా భయంకరమైనటువంటి జంతువు అండి అది. అటువంటి ఆదయ, ఇంకా అలాంటివి ఎన్నున్నాయో అరణ్యాల్లో, అవన్నీ కూడా వశ్యములు అవుతాయ్యా. తిరశ్చ జేతుకామ బిల్వ సమిధాం దధి మధు ఘృతాక్తం. ఎవరైతే ఈ చీకటిని తొలగించుకోవాలి, అజ్ఞానాన్ని తొలగించుకోవాలనుకునేటువంటి వాడు బిల్వ సమిధులు చేయాలండి. శతసహస్రం అది 1,00,000. ఇలాగ అపహా జేతుకామ జలస్య మధ్యే ఆత్మాగ్నిం ఆదాయ కాపిలేన పయస శతసహస్రం ఆహుతిర్జుహ్యాత్. జలం మధ్యలో నుంచి అక్కడ జపం చేసుకుంటూ హోమం చేసుకోవాలట. నీళ్ళ మధ్యలో ఆహుతిర్జుహ్యాత్. అభ్య భయం న జాయతే. అప్పుడు నీళ్లలో, అంటే నీళ్ళలో సముద్రాలు దాటి వెళ్ళేవారు అనమాట. సముద్రంలో ఉండే జలభయం ఉండదు. ఎప్పుడు తుఫాను వస్తుందో వీళ్ళు వెళ్ళి చిన్న పడవ కాస్త మధ్యలో ఎక్కడ బోల్తా పడిపోతుంది, అలాంటి భయం లేకుండా ఉండడానికి కూడా మార్గాలు ఏవం అన్యదపి యద్యజ్జేతుకా మహాభవతి. ఇలాగే మిగతా ఇంకా ఏవే వాటిని వశం చేసుకోవాలని కోరుకుంటాడో తత్తన్నామగ్రహణం గుర్తు, ఆ సంకల్పంలో ఆ పేరు చెప్పి కాపిరాజ్యేన శతసహస్రం జుహ్యాత్. అంటే కపిల గోవు యొక్క ఆవునేతితోటి 1,00,000 హోమం చేసుకోవాలి. తత్తత్ సర్వం జైతి. దానివల్ల మొత్తం అంతా కూడా అతనికి సిద్ధిస్తున్నాయా. తతహ ధ్యానం. అప్పుడు ఆ సమయంలో ఏ రకమైనటువంటి రుద్రమూర్తిని ధ్యానం చేయాలో కూడా చెప్తున్నారండి. ప్రసన్న వదనం సౌమ్యం రచితోద్వాహ మండలం. తర్వాత అంబయా సహితం ధ్యాయేత్ సురసంఘైరభిష్టుతం. ప్రసన్నవదనం, రౌద్రమైనటువంటి రూపం కాదండి ఇక్కడ, చాలా ప్రసన్నమైనటువంటి. సౌమ్యం అంటే సుమనస్కమైనటువంటిది, చాలా ప్లీజింగ్గా ఉండేటటువంటి రూపం ఇది. రజిత ఉద్వాహ మండనం. అక్కడ మంచి అలంకారంతో కూడినటువంటి, చాలా మెరుపుతో కూడినటువంటి, కాంతి పుంజం కలిగినటువంటి, అంబయా సహితం పార్వతీదేవితో కూడినటువంటి, సురసంఘైర్ అభిష్టుతం. సుర దేవతా సంఘముల చేత అభిషేకము చేయబడుతున్నటువంటి పరమశివుణ్ణి ధ్యానం చేసుకోవటండి అని ఈ రకంగా ఇప్పటికీ మనకి 11వ రుక్కు చెప్పుకోవడం జరిగిందండి. తర్వాత ఇంకొక వాక్యం కూడా 12. ఇది ఆఖరి. దీంతో ఏమిటంటే మనకి 10వ అనువాకంలో ఇది ఆఖరి రుక్కు అండి. అంటే 12వ రుక్కు. ఓం సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయ తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృతి అని. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే రుద్ర సహస్ర అంటే ఇంకా మళ్ళీ ఆయుధాలు మాత్రం ఇతను మర్చిపోలేకపోతున్నాడు. 1 కాదు 2 కాదు, వేలాది ఆయుధాలు అక్కడ ఆ చెట్టు మీద పెట్టినా ఇతని మనస్సంతా దాని మీద ఎప్పుడు గమనించి తిరిగి వచ్చేస్తాయో అని. ఆ మాటలు మళ్ళీ ప్రార్థిస్తుంది. హే రుద్ర
తహ బాహ్వోః హస్తయోః హేతయః సహస్రధా సహస్ర ప్రకారాః సహస్రాణి సహస్ర సంఖ్యాకాః విద్యంతే. నీకున్న 2 చేతుల్లోనూ ఎన్ని రకాల ఆయుధాలు ఉండడానికి అవకాశం ఉంటే వేలాది ఆయుధాలను నువ్వు ధరించగలవు. ఆ 2 చేతులే. బాహువు అని ఇక్కడ ద్వివచనం వాడారండి. ఆయన అనంతమైనటువంటి హస్తములు కలిగినటువంటి వాడు. కానీ ఇక్కడ చెప్పేది 2 చేతులతోటే నువ్వు అనంతమైనటువంటి ఆయుధాలు పట్టుకోగలవు. మొత్తం అన్ని చేతులతోటి ఇంక అది లెక్కేస్తే ఇంక దాన్ని ఎవరైనా కౌంట్ చేయగలరా? ఇంపాసిబుల్. అటువంటి అంటే అనంత సంఖ్యాక ఆయుధాలను ధరించే ఓ రుద్రమూర్తి అవి ఏమిటవి? ధనుః ఖడ్గ త్రిశూలం ఇత్యేవం జాతి భేదేన. ఒకటి ధనుస్సు కావచ్చు, ఇంకోటి ఖడ్గం కత్తి కావచ్చు, ఇంకోటి త్రిశూలం కావచ్చు. ఇలాంటి జాతి భేదం ఆ ఆయుధాల రకాలతోటి సహస్ర సహస్రకాహ సహస్రకారత్వం సహస్ర ప్రకారత్వం అనేక రకాల ప్రకారమైనటువంటి ఆయుధాలని దాంతో తయారు చేసుకోవచ్చు. ఏకైకస్యాం జాతౌ బహవః సహస్ర సంఖ్యాకాః. ఒక్కొక్క దాంట్లో నుంచి వచ్చిందంటే మనకి మొన్న మహాభారతంలో మనం ఆవేళ ఈ రుద్రాధ్యాయానికి అందులో వాక్యం చెప్పుకున్నామండి. అర్జునుడు వ్యాస మహర్షిని అడిగినటువంటి సందర్భం ద్రోణ పర్వంలో వస్తుందని చెప్పుకున్నామండి. ఒక ఆయుధాన్ని వదిలిపెడితే, ఒక త్రిశూలాన్ని వదిలిపెడితే అందులోంచి పుడుతున్నాయట వేలాది, వేలాది, వేలాది త్రిశూలాలు. అలాగా ఇక్కడ చెప్పేటటువంటిది ఏమిటంటే ఏకైకస్యాం జాతో ఒక్క ఆయుధం పుట్టిందంటే చాలు బహవః సహస్ర సంఖ్యాగా. ఆ ఒక్క దాంట్లోంచి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ ప్రొడక్షన్ ఏంటంటే బహవః మెనీ సహస్ర సంఖ్యాగా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అనమాట. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆయుధాలు అందులోంచి వచ్చేస్తాయ్యా. ఒక్కటి బయటకు వచ్చిందండి. అది పరమేశ్వరుని యొక్క లీల. హే భగవః షడ్గుణోపేత. ఏమండి ఇందాక వర్ణించారు కదా 6 రకాల ఉపేత. త్వం ఈశానః సమర్థః సంస్థ సమర్థః సన్. అంటే నువ్వు ఈశ్వరుడు అయి ఉండి, ఈశ్వరుడు అంటే కంట్రోలర్, సమస్త విశ్వాన్ని పరిపాలకుడు అయినప్పటికీ పరిపాలించుడుగా సమర్థుడు అయినప్పటికీ తాసాం హేతీనాం ఆ ఆయుధాలన్నీ కూడా ముఖాహ అంటే ముఖాని శల్యాని పరాచీనా కృతి. వాటిని బోర్లించి పెట్టవయ్యా. ఆయుధాన్ని పైకి సూటి చేసి శత్రువుల మీద గురిపెడతారు. అలా కాదు, వాటిని తిరగేసి బోర్లించి కిందెట్టేసేయి. అంటే శల్యం అంటే మామూలు ఇనప అంత బాణానికి కూడా చివరి ఇనప ముక్క ఉంటుంది. దాన్ని శల్యం అంటారు. శల్యం అంటే ఆ కర్రకి చివరన గుచ్చినటువంటి ఇనప ముక్క బాణం కర్రకి. ఆ బాణం పుల్లకి. ఆ శల్యములు అవన్నీ కూడా అవి శల్యం గుచ్చుకొని సెప్టిక్ అవుతుంటాయి. దానికి పాయిజన్ కూడా పెడుతుంటారు. వెంటనే ఇన్‌స్టంట్‌గా డెత్ రావడం కోసం శత్రువుడికి. ఇప్పుడేం చేయమంటున్నాడంటే ఆ బాణంలో ఉన్నటువంటి ఆయుధాలన్నిటిని కూడా పరాచీనా కృతి వెనక్కి తిప్పేసేయి వాటిని. అంటే అస్మత్తః పరాంముఖాని గురు. మా వైపు గురి పెట్టకుండగా వెనక్కి తిప్పేవయ్యా. వెనక్కి తిప్పేయమంటే నీ మీద పెట్టుకోమని కాదు. ఇంకోడు ఎక్కడి మీదకో వాడుకో. వాటినంతే. మా మీదకి మాత్రం వద్దు స్మా. ఇది సాయణాచార్య విరచితే మాధవీయే వేదార్థ ప్రకాశకే యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే శ్రీరుద్రభాష్యే దశమః అనువాకః. ఈ రకంగా సాయణాచార్య వారు రచించినటువంటి మాధవీయము అంటే మన విద్యారణ్య భాష అంటాం కదా. వేదార్థ ప్రకాశే యజుస్సంహితాయాం కృష్ణ యజుర్వేద సంహితలో తైత్తిరీయ శాఖలో చతుర్థకాండే 4వ కాండలో 5వ పన్నమైన ప్రపాఠం అంటే పన్నం అని అర్థం అండి. ఏమండి దాని పేరే శ్రీ రుద్రం అంటారు. దానికి శ్రీ రుద్ర భాష్యే దశమః అనువాకః 10వ అనువాకం పూర్తయింది అని చెప్పి సాయన భాష్యం అయిందండి. వీరేమంటారు కూడా వీరు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా పూర్తి చేసేద్దాం. సహస్రాణి భట్టభాస్కరంలో సహస్రాణి అంటే సహస్రధ ఇత్యస్య. ఈ మంత్రానికి ఋషి దేవతా ఛందస్సులు ఏవేవరు? నారద ఋషి. నారద మహర్షి ఋషి అండి. లేకపోతే కణ్వ మహర్షి కొంతమంది ఋషిని అంటుంటారు. కణ్వోవ ఋషి. అంటే ఇద్దరికి కూడా ఈ మంత్ర ద్రష్టృత్వం ఖ్యాతి ఇద్దరికీ కూడా ఉంది. ఛందస్సు అనుష్ఠుప్ ఛంద. దేవత రుద్రో దేవత. రాజ ఉపద్రవశాంతో వినియోగ. దీని వినియోగం ఎక్కడ? రాజులకు వచ్చేటటువంటి ప్రమాదాలు ఏవైతే ఉపద్రవాలు ఏవైతే వాటిని శాంతింపచేయుటకు ఈ మంత్రాన్ని వినియోగించుకోవచ్చు. సహస్రాణి సహస్రధ ఇది. సహస్రాణి అంటే బహుతమాహ సహస్రధ చాలా కొన్ని వేల రెట్లు. సహస్ర ప్రకార తవ బాహో అవస్థితాః. అంటే నీ చేతుల్లో ఉన్నటువంటి 2 చేతుల్లో ఉండేటటువంటి వేలాది రకములైనటువంటి హేతయః ఆయుధములు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ ద్వివచనం అతంత్రం ఇత్యుక్తం. అతంత్రం అంటే తంత్రం అంటే దానికి ఈ తంత్రశాస్త్రం సంబంధించి అలాగే అర్థం చెప్పొచ్చండి. ఇక్కడ పెద్ద ఆలోచించి చెప్పిన మాట కాదు ఇది. అంటే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క చేయి ఉండాలి. ఇప్పుడు ఇన్ని వేల ఆయుధాలు అంటే అన్ని వేల చేతులు ఉండాలి కదా.
ఒక చేతిలో 2 ఆయుధాలు ఎలా పట్టుకుంటా? ఇలాంటి దాని లెక్కలకి అతీతమైనటువంటిది ఇక్కడ అర్థం. యద్వా సత్స్వపి బహుషు సాయుధేషు బాహుద్వయమేవ ప్రహారే వ్యాప్రియతే ఇది బాహువో ఇత్యుక్తం. అక్కడ ఇందాక లెక్కలేదే, ఎన్ని చేతులున్నాయి పెద్దది లెక్క పెట్టడానికి అదే అక్కడ వాడింది 2 అనేది. లేదు నువ్వు లెక్కలే కావాలన్నావు అనుకో, అప్పుడు యద్వా సత్స్వపి 2 చేతులు అన్ని వేలాది ఆయుధములు ఉన్నప్పటికీ, బహుషుషు ఆయుధేషు అన్ని ఆయుధములు చేత్తో ఉన్నప్పుడు, బాహుద్వయమేవ 2 చేతులు చాలయ్యా ప్రహారే వ్యాప్రియతే. ఆ మొత్తం అన్ని వేల ఆయుధాలని ప్రయోగించడానికి ఈ 2 చేతులు చాలయ్యా. ఇది బాహోః ఇత్యుక్తం అని చెప్పి ద్వివచనం వాడడం జరిగింది. తన్వాదీనాం అది ఇంక మొత్తం వ్యాకరణ ఏకైకస్యాః ఏవ వా సహస్ర సంఖ్య ఉపదృశ్యతే. అంటే ఒక్కొక్క ఆయుధానికి ఇక్కడ ఏంటంటే ఉపదృశ్యతే అంటే అంటే అలా ఉదాహరణగా తీసుకోండని. ఏకైకైషః సహస్రం తవ బాహోః హేతయః ఇతి. అంటే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క బాహు అంటే కొన్ని వేలాది చేతులున్నాయి కూడా అలా తీసుకోవచ్చు అని అలాగా. అథ తవ బాహోః యా హేతయః హింసా ప్రకారాః నీ చేతులతోటి నువ్వు చేసేటటువంటి బాహ్వోః యా హేతయః హింసా ప్రకారాః ఎన్ని రకాల హింసలు మా మీదకి పంపించడానికి యోగ్యం అయినటువంటి పాపాలు చేసామో మేము సహస్రాన్ని సహస్రదాచ సంతి. అంటే 1, 2 పాపాలు కాదు మేము చేసినవి. ఒక పాపము ఈజ్ ఈక్వల్ టు దాన్ని బట్టి ఆయుధాలు లెక్కేసుకోండి. అది ఒక ఆయుధం అవుతుందా? 10 ఆయుధాలు అవుతుందా? అది మనం చేసిన పాపం యొక్క విశేషాలను బట్టి. హే భగవః తాసాం హేతీనాం అటువంటి అంటే లెక్క ప్రకారం అయితే నీ అసిస్టెంట్లు పాపాల లిస్ట్ చూసారు. దాని ప్రకారం ఆయుధాలు కూడా నీకు సిద్ధంగా పెట్టారక్కడ. నువ్వేం చేయాలంటే తాసాం హేతీనాం ముఖాని పరాచీనాని అస్మాన్ ప్రతి అనభిముఖాన్ని కురు. ఇందాక చెప్పినట్టుగానే వాటిని మా వైపుకి గురి పెట్టకుండగా వాటిని వెనక్కి తిప్పేసేయి. అభిముఖం అంటే మనకు ఎదురుగా ఉండడం. అనభిముఖాలను అయ్యేట్లా చెయ్యి. అంటే మా వైపు కాకుండా చేయంతే. ఎవరి మీద ప్రయోగిస్తే అది నీ ఇష్టం. తాసాం వా హింసానాం ముఖాని ఉపక ఆహ్, ఉపక్రమా ఉపక్రమాన్ అస్మత్ అనభిముఖాన్ కురు. అంటే హింస చేసేటటువంటి వాటి యొక్క బాణాలు మొదలైన వాటి యొక్క ఆయుధాలను మా మీద గురి పెట్టకు. ఈశానః త్వం సర్వేశ్వరః. త్వం ఈశానః. ఈశాన అంటే కంట్రోల్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం మనం వాక్యం చెప్పుకుంటామండి. ఈశానుడు అంటే అందరిని నియామకం చేసేవాడు, కంట్రోల్ చేసేవాడు. ఎవరు ఏ ఫలాన్ని పొందాలి, ఏ ఫలాన్ని పొందాలి, ఆ ఫలాన్ని తూచా తప్పకుండా ఇచ్చేటటువంటి వాడు. అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా క్షణానికి ప్లాన్ ఉన్నటువంటి వాడాయన. ఆయన కూడా ఇక తెలియదనే మాట అసలు లేనేది. అటువంటివన్నీ తెలిసి ఎగ్జిక్యూషన్‌లో పెట్టేటండి. తాసాం వా హేతీనాం అని ఈశానః. అలాంటి ఆయుధాలు కూడా నువ్వు ప్రభువువి. అంటే ప్రయోక్తుం, ఉపసంహర్తుం యథేష్ట విషయే చ ప్రవర్తితుం. వాటిని మామూలుగా ఆ ఆయుధాన్ని ప్రయోక్తం అంటే ప్రయోగించడానికి, ఉపసంహర్తుం ప్రయోగించకుండా ఉండడానికి, లేక ప్రయోగిస్తున్నాను ఉపసంహరించుకోవడానికి. ప్రయోగించేసినారు బ్రహ్మాస్త్రం వేసాడు అశ్వత్థామ. దాన్ని ఉపసంహరించుకోవడం చేత కాదు. ఇక్కడ ఉపసంహర్తుం ఆయుధాలు అస్త్రాలైతే ఉపసంహరించుకోవడానికి యథేష్ట విషయే చ ప్రవర్తితుం సమర్థః. ఇంకెందుకయ్యా ఇంత విషయాలసల? నువ్వు దేన్ని కొట్టాలనుకుంటే దాన్ని కొట్టడానికి నువ్వు సమర్థుడివయ్యా. ఇష్ట విషయే నీకు ఇష్టమైనటువంటి ఏ టాపికో ఎవరిని కొట్టాలనుకుంటే వాడిని కొట్టగలవు. ఇది అందుచేత మేము కోరేది ఏంటంటే తాసాం ముఖాన్ని పరాచీనాని కురువు. మా ప్రార్థన అయ్యా ఇది. మా మా వైపుకి మాత్రం గురి పెట్టకయ్యా వాటిని. ఇది గమ్యతే ఏవ అని చెప్పి వ్యాకరణం చెప్పారండి. ఇదంతా అయిపోయిన తర్వాత అథస్య దీనికి కూడా పురస్చరణం. అథస్య మంత్రస్య పురస్చరణం ఉచ్యతే. దీనికి కూడా మంత్రసిద్ధికి ఎలా ఎంత జపం చేయాలి, ఎంత హోమం చేసుకోవాలో చెప్పుకొస్తున్నారు. కురుక్షరార్థం చరిత్వ అంటే మనకి ముందర ప్రాయశ్చిత్తాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, లేదా ఉపవాసాలు, ప్రసాదాలు ఇలాంటి మొత్తం అర్థం సగం చేసి పంచదశ సహస్రం 15,000 జపం చేయాలండి. పంచదశ సహస్రం 15,000 జపం చేయాలండి మంత్రం. అప్పుడు చేస్తే కృత పురశ్చరణో భవతి. అప్పుడు మంత్రసిద్ధికి కావాల్సినటువంటి పురశ్చరణ చేసిన వాడు అవుతాడు. అనేన మంత్రేణ పురుషాణం రాజ ఉపద్రవ శాంతిం కుర్యాత్. ఇవి రాజుగారికి రాబోయేటటువంటి ఉపద్రవములు శాంతిని పురుషాణం రాజ ఉపద్రవ శాంతిని గుర్యాత. ఇష్టమైనటువంటి వాళ్ళకి గాని, అంటే మన బంధుకోటికి గాని ఎవరికైనా ఇబ్బంది ప్రమాదం రాబోతుంటే, సపోజ్ ఎవరికో క్యాన్సర్ వచ్చింది. ఇంకా ఫస్ట్ స్టేజ్‌లో ఉందన్నారనుకోండి. వెంటనే మనం ఏమనుకోవచ్చు,
బాబు రెండో సెకండ్ స్టేజ్‌కి, థర్డ్ స్టేజ్‌కి, ఫోర్త్ ఫైనల్ స్టేజ్‌కి వెళ్ళకుండా చేయవయ్యా అని అటువంటిది ఏమైనా చెప్పుకోవాలనుకుంటే దానికి ఇది పనిచేస్తుంది. ఇంకా దీనికైతే వాడేటటువంటి సమిధులు ఎలాంటివి ఉండాలట? శ్యాల్మలి వైకంకత సమిద్భిః వ్రీహి యవ తిలాని సర్పిసిక్తాని అయుతం జుహుయాత్. 10,000 అయుతం అంటే 10,000 10,000 హోమం 10,000 హోమం చేయాలట. దేనితో? శ్యాల్మలి బూరుగు చెట్టు సమిధులతోటండి. ఎక్కడ ఇంతవరకు వాడలేదు. శ్యాల్మలి అంటే బూరుగు చెట్టు. వైకంకతం అదో రకమైన చెట్టు. వాటి పుల్లలతోటి, వ్రీహి అంటే ధాన్యంతోటి, యవ అదో రకమైన ధాన్యం, తిలాని అంటే నువ్వులు, వీటితోటి సర్పిహి అంటే నేతితోటి, సర్పిసిక్తాని నేత్తో ఆవు నేతితో తడిపినటువంటి ఈ సమిధులన్నింటిని కూడా 10,000 హోమం చేయాలి. ఉపద్రవాः నశ్యంతి. అన్ని రకమైనటువంటి ఉపద్రవములు నశిస్తాయి. భగవతః దక్షిణామూర్తేః సన్నిధౌ శతసహస్రం జపేత్. 1,00,000 జపాన్ని దక్షిణామూర్తి మూర్తి దగ్గర కూర్చుని ఆయన సన్నిధానంలో జపం చేసుకోవాలండి. ప్రధాన 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 పురుష మారణే అంటే వల్మీక మృత్తికా లింగం కృత్వా అనేన మంత్రేణ యావచ్ఛీర్ణం అభిషించేత్. అంటే ఒక ప్రధాన పురుష మారణే అంటే ఎవరినైనా మనం వీడు వెళ్ళిపోవాలి అని కోరుకునే సందర్భం ఉంటే, అంటే ఒక రకమైనటువంటి చేతబడి. లేకపోతే మనకి చాలా వాడు ప్రమాదకరమైన మీదకొచ్చి కూర్చున్నాడు వాడు. టెర్రరిస్టులు ఇలాంటి వాడు టెర్రరిస్ట్‌ని పెంచే గ్యాంగు. ఇలాంటి వాళ్ళు మనం వాళ్ళని ఇంకో రకంగా చేయలేం. మన వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పుట్టమన్ను పట్టుకొచ్చి మనం పుట్టమని అంటాం సరే ఇది ఇక్కడ దొరికిందనమాట. వల్మీక మృత్తిక లింగం. వల్మీకం అంటే పుట్ట. పాము పుట్ట. లేదా చీమలు పెట్టిన పుట్ట. ఆ వల్మీక మృత్తిగా లింగం కృత్వా అంటే పుట్టమన్నుతోటి శివలింగాన్ని చేసుకొని ఈ మంత్రాన్ని చెప్తే ఎంతసేపు అభిషేకం చేయాలి. ఆ మన్ను అది మామూలు గట్టిగా ఉంటుందండి. గట్టిపడిపోతుంది. సాలిడ్ అయిపోతుందది. మట్టితోటే మనం మెత్తగా ఉంటుంది కరిగిపోతుంది కదా! అది అది ఎంతసేపు గట్టిగా ఉంటుందో అంతసేపు అభిషేకం చేస్తూనే ఉండాలి. చివరికి అది కరిగిపోయేంత వరకు అభిషేకం చేయాలటండి. యావచ్చీర్ణం అభిషించేది. ఎంతవరకు అది శిథిలం అవుతుందో అంటే మట్టి కరిగిపోతుందో శివలింగం కాస్త అంతవరకు అభిషేకం చేయాలి. తతః తాం మృదం ఆదాయ నద్యాం ప్రక్షిప్య. ఇప్పుడు ఆ నీళ్లతో కలిసిపోయిన మట్టి ముద్ద అయిపోయింది. దాన్నేం చేయాలంటే ఆ మట్టి తీసుకొని అంటే నీళ్లతో తడి మట్టి అయిపోయింది. ఆ తడి మట్టిని పట్టుకొని నద్యాం ప్రక్షిప్య నదిలో వాటిని అందులో విసిరేసి తత్తీరే ఆ నదీ తీరంలో స్వాగ్నౌ శుద్ధ తండులై ఘృతాక్తై అహితం జుహితాత్. అక్కడ మళ్ళీ అగ్నిహోత్రం ఆ గట్టు చెరువు గట్టు మీదో, కాలువ గట్టు మీదో, నదీ తీరంలోనో అక్కడ 10,000 హోమం చేయాలటండి. తస్య మరణం ఉపశమయతి. ఏమండి? అతనికి మరణం అంటే రాబోయేటటువంటి వాడికి ఉపశమిస్తుంది. మనకి ఎవరికైతే మరణం రాకుండా ఉండాలని కోరుకుంటామో వాడికి ఆ మరణం రాకుండా ఉంటుంది. మహాకాంతారగామి భస్మాష్ట సహస్రం అభిమంత్ర్య సర్వం తేన శరీరం అవలిప్య గచ్చేది. ఓ మహా దుర్గమమైనటువంటి అంటే కీకారణ్యంలోంచి ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో అంతే సాధనాలు ఏం లేవు, ఫ్లైట్లు లేవు, హెలికాప్టర్స్ లేవు. గత్యంతరం లేదు. మహాకాంతారగామి. ఇప్పుడు పాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళకి రోడ్డేనా ఉందా అక్కడ వాళ్ళు వెళ్ళడానికి? ఏమీ లేదు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్తే అక్కడేమైనా ఉందా? ఏమీ లేదు. ఆ ముళ్ళన్నీ వాడు తొక్కుకుంటూ వెళ్ళాల్సొచ్చింది పాపం. ఏమండి? అక్కడే సీతాదేవి ఒక మాట అంటుందండి. శ్రీరాముడితోటి ఆ మాట మర్చిపోలేము. ఆవిడ "నువ్వు రావద్దు, రావద్దు" అని శ్రీరాముడు అయోధ్యలో చెబుతూ ఉంటే ఆవిడంటుంది, "నువ్వు రావద్దంటావేటయ్యా? నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేను చూడగలనా? అయితే మరి నీది గుచ్చుకోదా?" అని ఆయన ఎదురుతాడుతోని మృద్నంతి కుశకండి అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నేను నీకంటే ముందర అడుగులేస్తుంటానయ్యా. నేను అడిగేసాక నా వెనకాల నువ్వు రా. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ కుశలు అంటే దర్భలు కత్తులకు కోసుకుపోతాయి. కంటకాలు అంటే ముళ్ళు ఇవన్నీ కూడా నేను మర్దనం చేస్తూ నడుస్తూ ఉంటాను. అంటే నా కాళ్ళలో గుచ్చుకున్నా పర్వాలేదయ్యా! నువ్వు నా వెనకాల నీ కాళ్ళలో మాత్రం గుచ్చుకోకూడదు. అలాగా ఆవిడ సీతాదేవి అక్కడ వర్ణిస్తుందండి. ఆవిడే ఎంత భక్తితో చూసుకోండి ఆ వాక్యంలో. మహాకాంతారగామి అలాంటి మహారణ్యాల్లో ప్రయాణం చేసేటటువంటి వాడు. భస్మాష్ట సహస్రం అభిమంత్రియ 8,000 ఏమండి భస్మ దాన్ని ఈ మంత్రం 8,000 సార్లు భస్మని దాంతో జపం చేస్తూ భస్మాన్ని పట్టుకుని, దాన్ని ఒళ్ళంతా రాసుకుని, తేన సర్వం తేన శరీరం అవలిప్య. ఆ 8,000 సార్లు ఈ మంత్రాన్ని చెబుతూ తయారు చేసుకున్నటువంటి భస్మని ఒళ్ళంతా రాసుకొని, అప్పుడు వెళ్ళాలటండి అరణ్యానికి. తస్య కిమపి భయం న భవతి. అది ఏ రకమైనటువంటి భయము కలగదు.
కృష్ణ చతుర్దశ్యాం రాత్రౌ అంటే అమావాస్య ముందు చతుర్దశి నాడు రాత్రి శ్మశానే బిడాల మాంసేన సౌదనేన బలిం ఉపహరేత్. అటువంటి ఏవో మన మాసాదులు హోమం చేయమంటున్నారు. అది రాక్షసేభ్యో బలిం ఉపాహరామి, అది రాక్షసుల శాంతి కోసం. తతః తేభ్యः భయం న విద్యతే. రాజులైతే కోపోపహతానాం సువర్ణ మహాశాస్తు సన్నిధౌ అనేన అష్టసహస్రం ఆజ్యేన జుహుయాత్. రాజులైతే 8,000 హోమం చేయాలటండి. కుక్కుడు మాంసం, ఇదంతా మనకి కోడి మాంసం అని మనకు అనవసరం. తస్య నవ వసనాన్ని సువర్ణాధికం చ హోమస్య. ఆ జపం చేయించిన వాడికి ఇవన్నీ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, అంతా చెప్పుకొచ్చారు. ఈ రకంగా చెప్పిన తర్వాత అన్యేషామపి దైవోపహతానాం అనేన మంత్రేణ సర్పిష అష్టసహస్రం జుహ్యాత్. ఎవడైనా దురదృష్టవశాత్తు దురదృష్టవంతుడు ఉంటే దైవోపహతుడు, ఏది చేద్దామన్నా పని పాడైపోతుంది. అలాంటి వాడికి సుఖం కలగాలి అని మనం ప్రార్థించుకోగలుగుతుంటే 8,000 హోమం చేయాలండి. దైవోపద్రవాహ నశ్యంతి. దేవుడి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు నశిస్తాయి. తతః ధ్యానం. దానికి ఎటువంటి ధ్యానమూర్తి చేయాల? సర్వపాపహరం దేవం సర్వాభరణ భూషితం సర్వాయుధరం ధ్యాయేత్ సర్వలోకమహేశ్వరం. అంటే సర్వపాపములను హరించేటటువంటి, దివ్యంగా ప్రకాశిస్తున్నటువంటి, సమస్తమైనటువంటి ఆభరణాలతోటి అలంకరించబడినటువంటి, సర్వ ఆయుధరం, సమస్తమైన ఆయుధాలను ధరించినటువంటి, సర్వలోక మహేశ్వరుడైనటువంటి ఆ పరమశివుణ్ణి ధ్యానం చేసుకోవాలండి. అంటే ఆయన మన పాపాలను తొలగిస్తాడు. ఆయన అలంకారంతో ఉన్నాడు. అంటే సంపూర్ణంగా శుభప్రదుడిగా ఉన్నటువంటి ఆయన, మనలో అశుభాలని కలిగించే మన పాపాలన్నింటినీ తొలగించే ఆయన, ఆయుధాలన్నింటినీ కూడా వాటిని సిద్ధంగా కూర్చున్నటువంటి ఆయన, సర్వలోకాలకి కూడా మహేశ్వరుడైనటువంటి ఆ పరమశివుడిని ధ్యానం చేసుకోండి అంటూ ఇటు శ్రీ భట్టభాస్కర విరచితే యజుర్వేద భాష్యే శ్రీరుద్ర ప్రశ్నే దశమః అనువాకః. ఇది ఇది మొత్తం 10వ అనువాకం ఇప్పటికి పూర్తయిందండి. ఇది చాలా మనకి అంటే 12 రుక్కులు ఉన్నటువంటి 10వ అనువాకంలో మనకి ఎన్నో గాథలన్నీ వచ్చాయండి. ఇది దశమః అనువాకః అని చెప్పి, ఇక అథ దశమే అనువాకే ఋగ్రూపా కేచిన్ మంత్రా ఉక్త. అందులో 12 రకాల రుక్కులు చెప్పడం జరిగింది. ఇంకా మిగతా దాంట్లో అసలు ఏకాదశి శిష్టాహ రుచః, ఇంకా కొన్ని రుక్కులు ఉండిపోయాయి. అవన్నీ 11వ అనువాకం. ఏకాదశి శిష్టాహ, శిష్టం అంటే శేషం మిగిలినటువంటి, రుచః శిష్టాన్ని యజుష, అందులో కొన్ని యజుస్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అని చెప్తూ ఇక్కడికి ఈ భాగాన్ని పూర్తి చేశారండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.